స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా ఇంకా దళిత వాడలు ఉర్వతలే ఎందుకు ఉన్నాయని, ఈ పాపం ఇన్నేళ్లు పరిపాలించిన కాంగ్రెస్ బీజేపీలదని కాదా అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గంగుల కమలాకర్ సంస్థాన్ నారాయణపురం దళిత ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. శ్మశాన వాటిక, స్నానపు గదులు, కమ్యూనిటీ హాల్ పూర్తి తదితర సమస్యల్ని మంత్రికి స్థానికులు విన్నవించుకున్నారు. వాటన్నిటినీ తప్పకుండా పరిష్కరించుకుందామని ఎన్నికలు ముగిసిన 7వ తారీఖున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి ఇక్కడ సమస్యలన్నీ పరిష్కరిస్తారని మంత్రి హామీ ఇచ్చారు. అది ఎక్కడ మొదలు పెట్టారు? మా జిల్లా కరీంనగర్ జిల్లాలో హుజరాబాద్ లో మొదలు పెట్టారు దళిత బంధు పథకాన్ని. ఆ దళిత బంధు పథకం ఏంటి? నీ పేరుంటే నువ్వు ప్రభుత్వ ఉద్యోగవా, నువ్వు ఏ స్థాయి నువ్వు తెలియదు, నీ పేరుంటే చక్కగా నీ అకౌంట్ లో 10 లక్షల రూపాయలు పంపిస్తారు. 10 లక్షల రూపాయలు నీ అకౌంట్లో ఇస్తారు. దానికి నువ్వు యజమానివి. ఆ 10 లక్షల యజమాని నువ్వు ఏం చేస్తావో చేసుకో. కిరాణా దుకాణం పెడతావా, కారు పెట్టుకుంటావా, ట్రాక్టర్ పెట్టుకుంటావా, నీ ఇష్టం. కానీ అకౌంట్ లో 10 లక్షల రూపాయలు డబ్బులు పడతాయి. పడ్డాక నీ కొడుకో నీ బిడ్డనో అందరు మాట్లాడుకొని షాప్ పెట్టుకోవాలి. మేము కరీంనగర్ జిల్లాలో అద్భుతంగా పనిచేస్తున్నాం. అంతవరకు డ్రైవర్ పని చేసినా ఇప్పుడు దానికి ఓనర్ అయిండు. ఎక్కడైతే కూలి పని చేస్తావో అక్కడ ఆ ట్రాక్టర్ యజమాని అయిండు. అంటే ఇప్పుడిప్పుడే దళిత వర్గాలు పైకి వస్తున్నాయి. మేము ఒకటే రాత్రి దళిత వర్గాలు అందరినీ సంపన్న వర్గాలు చేస్తామంటే లేము. 74 సంవత్సరాలు చేయలేదు కాబట్టి మేము చేస్తాం అనే ప్రయత్నం కావాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాలు తీసుకొచ్చింది. కరీంనగర్ నడుస్తుంది. ఇక్కడ ఇచ్చిర్రు. నల్గొండ జిల్లాలో మునుగోడు కాన్స్టిట్యూన్సీలో సంస్థాన నారాయణపూర్ దగ్గర ఇవ్వాలి. కానీ ఇక్కడ ఎవరు ఇవ్వాలి? మీ ఎమ్మెల్యే ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? ఎమ్మెల్యే. గెలిపించారు ఎమ్మెల్యేను. ఏ ఎమ్మెల్యేని గెలిపించారు మీరు? మమ్మల్ని కరీంనగర్ ఎన్నుకున్నారు. మమ్మల్ని కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలిపించారు. ప్రజల మధ్య ఉన్నాం. వాళ్ళ అన్ని రాసుకున్నాం. స్నానాల గది కావన్నా, దళిత బంధు కావన్నా, పింఛన్ కావన్నా, ఇల్లు కావన్నా, నీళ్లు కావన్నా, బోర్లు కావన్నా రాసుకున్నాం. రాసుకొని పరిష్కరించాం. తీసుకుపోయి మా ఊళ్ళో ఇచ్చేసాం. అలా గెలిపించింది. మరి మీ దగ్గర